తెలంగాణలో పర్యటిస్తా, ప్రజా సమస్యలపైన మాట్లాడతా. 12.5 సంవత్సరాలైంది కదా తెలంగాణ వచ్చి. ఏ సమస్య మీద నువ్వు మాట్లాడినావో జర చెప్పయ్యా. ఏ సమస్యల మీద మాట్లాడినావు? సమస్యల మీద మాట్లాడకుండా 2014లో చెరువును కబ్జా పెట్టి 2022, 21, 22లో మ్యూటేషన్ చేసుకొని చెరువు నాది అని ఫెన్సింగ్ వేసుకున్నావు. ఇది నువ్వు చేసిన ఘనకార్యం. ఈడ కోడి చెరువుని కబ్జా చేసిండు కొణిదెల ఏందిన పేరు పవన్ కళ్యాణ్. నువ్వు చేసిన పని ఇది తెర వెనకాల. మళ్ళీ దానికి నేను ఆడ గోవులు పెంచుతున్నా, గోశాలు ఉన్నది, గడ్డి పెంచుతున్నా. మరి వ్యవసాయం చేసిన ప్రచారం ఎందుకు చేసుకున్నావు? ఆ భూమిలో మేము గ్రౌండ్కి వెళ్ళి చూపించినాం కదా, గ్రౌండ్ రియాలిటీ ఏందో చూపించినాం కదా, అక్కడ ఏమున్నది ఏంటి అన్నది. అంటే గోశాల అంటే గోమాతని పెంచుతున్నాడు కాబట్టి నీ మీద పాజిటివిటీ వచ్చేస్తుందా? చెరువును కబ్జా చేసినంత మాత్రాన. ఎవరు గెలికినారు అసలు తెలంగాణ సమాజాన్ని? ఎవరు గెలికిరు? మీరే గెలికిరు. మీ నాయకులే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అమ్మనాభూతులు తిట్టి మీ క్యాడర్ అంతా అమ్మనాభూతులు తిట్టి సోషల్ మీడియాలో తెలంగాణ సమాజాన్ని అవమానించింది. ఎంత ఘోరమైన మెసేజ్లు ఉన్నాయి అక్కడ. ఎక్కడి దాకా మాట్లాడారంటే చివరికి మీరు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరి దగ్గర మీరు ఆనాడు నిజాం కాలంలో మీరు ఎక్కడో పడుకోబెట్టి మీరు బతికిరు కదా అనేటువంటి మాటలు కూడా అందులో ఉన్నాయి. ఎంత దుర్మార్గులరా మీరు. ఇది తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజలకి మధ్య జరుగుతున్న గొడవ కాదు ఇది. ఇగో ఇట్లాంటి కబ్జాకోర్లకి పెట్టుబడిదారులకి వీళ్ళకి జరుగుతున్నటువంటి గొడవ. ప్రజలకేముందని ఇక్కడ వచ్చి బతుకుతున్న వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు, కలిసి ఉన్నారు. ప్రజల మధ్య గొడవ పెట్టి ఇది ప్రజల గొడవగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.